చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 10,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అయితే దేవుడు ఏం చెప్తుందంటే, చీకటిలో సంచరించు వెలుగుకైనను మధ్యాహ్నందు పాడిచే రోగంకైనను దేనికి కూడా నువ్వు భయపడకు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను నీకేమవుతుందంట, ఏ అపాయం కూడా నీకు రాదంట. ఎప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేనికి కూడా నువ్వు ఎంత నాశనం మన చుట్టూ అయినా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడనమాట. మన చుట్టూ ఎన్ని రోగాలు వచ్చినా, ఎంతమంది కూలిపోయినా, ఎంతమంది పడిపోయినా మనము దేవుణ్ణి వెంబడిస్తే మనకి ఏ అపాయం కూడా సంభవించదు. ఆమేన్.